శాంతి. 14/7/2024 అవ్యక్త మురళి ఆధారంతో స్వమానము, సమ్మానము మరియు దృఢతతో తండ్రి సమానంగా అయ్యే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను. బాప్దాదాకు ప్రియాతి ప్రియమైన మరియు మధురాతి మధురమైన చిన్ని బిడ్డను. నేను నా దివ్య బుద్ధితో స్వయం పరమాత్మని గుర్తించాను. మొత్తం కల్పంలో అతి శ్రేష్టమైన లక్ష్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాను. నేను తండ్రి సమానంగా అవ్వాల్సిందే. సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాల్సిందే. నేను ఫాలో ఫాదర్ చెయ్యాల్సిందే. మరణించాల్సి వచ్చినా, తొలగించుకోవాల్సి వచ్చినా సంకల్పాన్నైతే వదలను. వంగి ఉండాల్సి వచ్చినా, జీవిస్తూనే మరణించాల్సి వచ్చినా, సహనం చెయ్యాల్సి వచ్చినా, వినాల్సి వచ్చినా కానీ సంకల్పాన్ని వదలను. నేనిప్పుడు ఒక కథను నా ఎదురుగా అనుభవం చేస్తున్నాను. ఒక దట్టమైన అడవి. అందులో ఒక చిత్తుల మారి నక్క అడవికి రాజైన సింహం యొక్క బిడ్డను దొంగిలించి తీసుకెళ్ళింది. దాన్ని ఒక గుప్తమైన స్థానంలో ఇతర నక్కల పిల్లలతో పెంచడం మొదలుపెట్టింది. ఆ చిన్ని సింహపు బిడ్డ పెరిగి పెద్దగవుతూ వచ్చింది. కానీ నక్కల వలనే వ్యవహరించడం మొదలుపెట్టింది. జిత్తుల మారి నక్క తన అన్ని పనులు చేయించుకోవడానికి ఈ సింహం యొక్క శక్తిని దుర్వినియోగం చేస్తూ ఉండేది. ఈ జిత్తుల మారి నక్క సింహం పైనే పెత్తనం చేయిస్తూ ఉండేది. ఒకరోజు ఆ సింహానికి తన తల్లిదండ్రుల కోసం తెలిసింది. సింహం వ్యవహారంలో మార్పు రావడం మొదలైంది. తెలివైన జిత్తుల మారి నక్క సింహాన్ని తప్పుదోన పట్టించడానికి రకరకాల ప్రలోభాలు చూపిస్తూ ఉంది. అబద్ధాలు మాట్లాడుతూ ఉంది. భయపెడుతూ ఉంది. ప్రేమ నాటకాలు వేస్తూ ఉంది. కానీ సింహం దృఢ సంకల్పంతో చివరికి తన తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంది. ఇదే విధంగా నేను కూడా మాయాజీత్ ఆత్మను. ఇంతవరకు నేను మాయకు బానిసగా ఉన్నాను. ఇప్పుడు నా సంకల్పాల్లో దృఢత్వం పెరిగింది. నేను
తండ్రి సమానంగా అవ్వాల్సిందే. మాయ రాయల్ రూపాలను నేను గుర్తిస్తూ ఉన్నాను. ఎవరు నన్ను ఇన్సల్ట్ చేసినా, ఎవరు నన్ను ద్వేషించినా, ఎవరు నన్ను నిందల పాలు చేసినా, మోసగించినా, దుఃఖమిచ్చినా కానీ నేనైతే డిస్టర్బ్ కాను. నేను తండ్రి సమాన మహావీర్ను, ప్రకృతి చేతును. నా శుభావన ఎన్నటికీ తొలగిపోదు. దుఃఖపు విషయాలన్నిటినీ సుఖంలోకి పరివర్తన చేస్తున్నాను. ఇన్సల్ట్ను కూడా సహనం చేస్తున్నాను. నిందను గులాబీ పుష్పాలుగా మారుస్తున్నాను. నాకు తెలుసు, విషయాలు మారవు, సెంటరు మారదు, స్థానము మారదు, ఆత్మలు మారవు. కానీ 1000 భుజాల తండ్రి సదా నా తోడులో జతలో ఉన్నారు. సత్యమైన హృదయం పైన సాహెబ్ రాజీ అయి ఉన్నారు. కాబట్టి నేను మారాల్సిందే. నేను మారి చూపిస్తాను. నేను ప్రతీకారం తీర్చుకోను. నేను మాస్టర్ సర్వశక్తివాన్ను. నాకు మాయ యొక్క కొత్త పాత రూపాలతో గాబరాపడే భయపడే అవసరమే లేదు. ముందు మాయ నన్ను వంచే ప్రయత్నం చేస్తుంది. తర్వాత మాయే నా ముందు వంగిపోతుంది. నేను తండ్రి సమానంగా అవ్వాలి. నేను స్వమానంలో ఉంటున్నాను. అందరికీ సమ్మానమిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ధైర్యం మరియు సత్యమైన ప్రేమనిస్తున్నాను. తండ్రి సమానంగా సమ్మానమిస్తూ వారిలో పరివర్తన తీసుకొస్తున్నాను. నేను విశేష ఆత్మను, దృఢమైన ఆత్మను, సఫలతా సితారాను. తండ్రి సహాయానికి పాత్ర ఆత్మను. తండ్రి సమానంగా విశ్వ పరివర్తక్ ఆత్మను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఆత్మాభిమానిగా అయితే శీతలంగా అవుతారు. వికారాల దుర్వాసన తొలగిపోతుంది. అంతర్ముఖులుగా అవుతారు. పుష్పాలుగా అవుతారు. బాప్ దాదా పిల్లలందరికీ ఇచ్చే 2 వరదానాలు ఏవి? వాటి స్వరూపంలో తీసుకువచ్చే విధి ఏమిటి? బాబా పిల్లలందరికీ సుఖశాంతి వరదానం ఇస్తారు. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలారా, మీరు శాంతిగా ఉండే అభ్యాసం చేయండి. ఎవరైనా ఉల్టా సుల్టాగా మాట్లాడితే మీరు వారికి జవాబు ఇవ్వకండి. శాంతిగా ఉండాలి. వ్యర్థంగా మాట్లాడరాదు. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు. నోటిలో శాంతి నాణం వేసుకుంటే ఈ 2 వరదానాలు స్వరూపంలోకి వస్తాయి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు అప్పుడప్పుడు సన్ముఖంలో ఉంటారు,
అప్పుడప్పుడు దూరంగా వెళ్ళిపోతారు. ఎవరైతే స్మృతి చేస్తారో వారు సన్ముఖంలో ఉంటారు. ఎందుకంటే స్మృతి యాత్రలోనే అంతా ఇమిడి ఉంది. దృష్టి ద్వారా తృప్తి గాయనం ఉంది కదా. ఆత్మ దృష్టి పరంపిత వైపుకే వెళ్తుంది. ఆత్మకు ఇంకేదీ నచ్చదు. వారిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. కాబట్టి తమపై తాము ఎంత అప్రమత్తంగా ఉండాలి. స్మృతి చేయకపోతే వీరి యోగము తెగిపోయి ఉంటుందని మాయా భావించి తన వైపు ఆకర్షిస్తుంది. ఏదో ఒక ఉల్టా కర్మను చేయిస్తుంది. ఇటువంటి తండ్రిని నిందింపచేస్తారు. బాబా, నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు, భక్తి మార్గంలో పాడతారు. పిల్లలారా, గమ్యం చాలా ఉన్నతమైందని తండ్రి అంటారు. పని చేస్తూ తండ్రిని స్మృతి చేయటం ఉన్నతాతి ఉన్నతమైన గమ్యము. దీనిని చాలా బాగా అభ్యాసం చేయాలి. లేకుంటే తప్పు పనులు చేసి తండ్రిని నిందింపచేయువారిగా అవుతారు. ఎవరైనా కోపంలోకి వచ్చి పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటే అది కూడా నిందింపచేసినట్లు అవుతుంది. ఇందులో చాలా హెచ్చరికగా ఉండాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటున్న బుద్ధిని తండ్రితో జోడించాలి. ఇక ఎవ్వరూ సంపూర్ణం అవ్వలేదని అనుకోరాదు. దేహాభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి. దేహాభిమానంలోకి రావడం వల్ల ఏదో ఒక ఉల్టా పని చేస్తారు. అంటే తండ్రిని నిందింపచేస్తారు. ఇటువంటి సద్గురువును నిందింపచేయవారు లక్ష్మీనారాయణులుగా అయ్యే ప్రాప్తిని పొందలేరు. కనుక పూర్తిగా పురుషార్థం చేస్తూ ఉండండి. దీని ద్వారా మీరు చాలా శీతలంగా అయిపోతారు. పంచవికారాల విషయాన్ని తొలగిపోతాయి. తండ్రి ద్వారా చాలా శక్తి లభిస్తుంది. పని పాట కూడా చేసుకోవాలి. కర్మలు చేయకండి అని తండ్రి చెప్పరు. సత్యయుగంలో మీ కర్మలు అకర్మలుగా ఉంటాయి. కలియుగంలో కర్మలు వికర్మలుగా అవుతాయి. ఇప్పుడు సంగమ యుగంలో మీరిప్పుడు నేర్చుకోవలసి ఉంటుంది. అక్కడ నేర్చుకునే మాటే ఉండదు. ఇక్కడ తీసుకున్న శిక్షణే అక్కడికి మీ తోడుగా వస్తుంది. బాహర్ముఖత మంచిది కాదు. అంతర్ముఖి భవ తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలు మీరు పూర్తిగా అంతర్ముఖులుగా ఉంటే సమయం కూడా వచ్చింది. తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రారు. ఎవరి స్మృతి లేకుండానే మీరు పరంధామం నుండి వచ్చారు. గర్భం నుండి బయటకి వచ్చిన తర్వాత వీరు నా తల్లి తండ్రి, వీరు ఫలానా వారు అని తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా తిరిగి వెళ్ళాలి. మనం ఒక్క తండ్రికి చెందిన వారము. వారు తప్ప బుద్ధిలో ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. ఇంకా సమయం ఉంది, కానీ పురుషార్థం పూర్తిగా చేయాలి. శరీరంపై ఏ నమ్మకము లేదు. ఇంటిలో కూడా శాంతిగా కలక్లేశాలు లేని విధంగా ప్రయత్నిస్తూ ఉండాలి. లేకుంటే వీరిలో అశాంతి ఉంది అని అందరూ అంటారు. మీరు పూర్తి శాంతిగా ఉండాలి. శాంతి వారసత్వాన్ని తీసుకుంటున్నారు కదా. మీరిప్పుడు ముళ్ళ మధ్యలో ఉన్నారు, పూల మధ్యలో లేరు. ముళ్ళ మధ్యలో ఉంటూ పువ్వులుగా అవ్వాలి. ముళ్ళలో ఉంటూ ముళ్ళుగా అవ్వరాదు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత శాంతిగా ఉంటారు. ఎవరు ఎంత ఉల్టాగా మాట్లాడినా మీరు శాంతిగా ఉండండి. ఆత్మ స్వధర్మమే శాంతి. మనం ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు.
తండ్రి శాంతి సాగరుడు, మీరు కూడా శాంతి సాగర్లుగా అవ్వాలని చెప్తూ ఉన్నారు. వ్యర్థమైన విషయాలు చాలా నష్టపరుస్తాయి. ఇటువంటి మాటలు మాట్లాడరాదని, దాని ద్వారా మీరు తండ్రిని నిందింపచేస్తారని తండ్రి సూచన ఇస్తారు. శాంతిగా ఉండటం వలన ఎటువంటి నింద లేక వికర్మ జరగదు. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశం అవుతాయి. మీరు అశాంతిగా ఉండకండి, ఇతరులను అశాంతిపరచకండి. ఎవరైనా దుఃఖం ఇస్తే ఆత్మ అసంతుష్టమవుతుంది. చాలామంది తండ్రికి బాబా సెంటర్ నుండి ఇంటికి వస్తూనే వీరు గొడవ చేస్తారు అని రిపోర్టు వ్రాశారు. మీరు మీ స్వధర్మమైన శాంతిలో ఉండండి అని బాబా వ్రాస్తారు. హాతిం తాయి కథ కూడా ఉంది కదా. ఒకరు హాతిం తాయితో, నువ్వు నోట్లో నాణం వేసుకుంటే మాట్లాడలేవు, శబ్దము రాదు అని అన్నారు కదా. పిల్లలు, మీరు శాంతిగా ఉండాలి. మనుషులు శాంతి కొరకు చాలా దెబ్బలు తింటూ ఉంటారు. మధురమైన తండ్రి శాంతి సాగర్లని పిల్లలు మీకు తెలుసు. శాంతి చేయిస్తూ విశ్వంలో శాంతి స్థాపన చేస్తారు. తమ భవిష్య పదవిని కూడా స్మృతి చెయ్యండి. అక్కడ ఒకే ధర్మము తప్ప ఇతర ధర్మాలు ఏవీ ఉండవు. దానినే విశ్వంలో శాంతి అని అంటారు. మళ్ళీ ఇతర ధర్మాలు వచ్చినప్పుడు గలాటలు జరుగుతాయి. ఇప్పుడు ఎంతగా శాంతిగా ఉంటుంది. మన ఇల్లు అదేనని మన స్వధర్మం శాంతి అని భావిస్తారు. శరీర స్వధర్మము శాంతి అని అనరు. శరీరము వినాశి, ఆత్మ అవినాశి. అక్కడ ఉన్నంత వరకు ఆత్మలు ఎంతో శాంతిగా ఉంటాయి. ఇక్కడైతే ప్రపంచమంతటా అశాంతినే ఉంది. అందువల్లే శాంతిని కోరుతూ ఉంటారు. సదా శాంతిగా ఉండాలని అనుకుంటారు. కానీ అది వీలు కాదు. 63 జన్మలు అక్కడ ఉన్నా మళ్ళీ తప్పకుండా ఇక్కడకు రావాల్సి ఉంటుంది. తమ సుఖదుఖాల పాత్రను అభినయించి మళ్ళీ అక్కడకు వెళ్ళిపోతారు. డ్రామాను బాగా గమనముంచుకోవాల్సి వస్తుంది. బాబా మనకి సుఖము మరియు శాంతుల వరదానాలు ఇస్తారని గాయనం ఉండాలి. బ్రహ్మ ఆత్మ కూడా అంతా వింటుంది. అందరికంటే ముందుగా వాళ్ళ చెవులే వింటాయి. ఇతని చెవులు నోటికి దగ్గరగా ఉన్నాయి, మీవి కాస్త దూరంగా ఉన్నాయి. ఇతడు వెంటనే వింటాడు, విషయాలన్నీ అర్థం చేసుకోగలడు. మధురాతి మధురమైన పిల్లలారా అని తండ్రి పిలుస్తారు. మధురాతి మధురమైన అని అందరినీ పిలుస్తారు. ఎందుకంటే అందరూ పిల్లలే కదా. జీవాత్మలందరూ తండ్రికి అవినాశి పిల్లలు. శరీరం అయితే వినాశి, తండ్రి అవినాశి. పిల్లలైన ఆత్మలు కూడా అవినాశియే. తండ్రి పిల్లలతో సంభాషిస్తారు. దీనినే ఆధ్యాత్మిక జ్ఞానము అంటారు. పరమాత్మ వచ్చి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. భలే ఆత్మలందరూ తమో ప్రధానమైనప్పటికీ తండ్రి ప్రేమ అందరిపై ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఆత్మలంతా సతో ప్రధానంగా ఉండేవని తెలుసు. కల్పకల్పము తండ్రి వచ్చి అందరికీ శాంతి మార్గాన్ని తెలియచేస్తారు. వరమిచ్చే విషయమే లేదు. ధనవాన్ భవ, ఆయుష్మాన్ భవ అని అనరు. సత్యయుగంలో మీరు ఇలా ఉండేవారు. కానీ నేనేమీ ఆశీర్వాదాలు ఇవ్వను. దయలేక ఆశీర్వాదాలు అడగరాదు. తండ్రే కాక టీచర్ కూడా అయ్యారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓహో, శివబాబా తండ్రి, టీచర్, జ్ఞాన సాగర్లు కూడా అని గుర్తుంచుకోవాలి.
తండ్రే వచ్చి కూర్చొని తమను గురించి రచన ఆది మధ్యాంతాల జ్ఞానము వినిపిస్తారు. దీని ద్వారా మీరు చక్రవర్తి మహారాజుగా అవుతారు. ఇదంతా ఆల్రౌండ్ చక్రం కదా. ఈ సమయం ప్రపంచమంతా రావణ రాజ్యంలో ఉంది. తండ్రి అర్థం చేయిస్తారు. రావణుడు కేవలం లంకలోనే కాదు, ఇదంతా అనంతమైన లంకయే. నలువైపులా నీరు ఉంది. లంకంతా రావణ రాజ్యంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ రామరాజ్యంగా అవుతుంది. లంక బంగారు లంకగా ఉండేది. అక్కడ బంగారు చాలా ఉంటుంది. ఒక ఉదాహరణ కూడా చెప్తారు. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బంగారు ఇటుకను చూశారని, మళ్ళీ మట్టి ఇటుక ఇక్కడెలా ఉంటుందో అలా అక్కడ బంగారు ఇటుక ఉండేది. అప్పుడు బంగారు ఇటుకను తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చినట్లు చెప్తారు. ఈ విధంగా ఏవేవో నాటకాలు తయారు చేశారు. భారతదేశం ఎంత ప్రసిద్ధి చెందింది. ఇతర ఖండాలలో ఇన్ని వజ్రవైడూర్యాలు ఉండవు. నేను మార్గదర్శినై అందరినీ వాపస్ తీసుకువెళ్తానని తండ్రి చెప్తారు. పదండి పిల్లలు, ఇప్పుడు ఇంటికి వెళ్తానని చెప్తారు. ఆత్మలు పతితంగా ఉన్నాయి. పావనంగా అవ్వకుండా ఇంటికి వెళ్ళలేరు. పతితుల్ని పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. అందువల్లే అందరూ ఇక్కడే ఉన్నారు. వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు. జోరుగా దేహాభిమానంలోకి తీసుకువస్తుంది. తండ్రిని స్మృతి చెయ్యనీయదు. మీరు హెచ్చరికగా ఉండాలి. దీని గురించే యుద్ధము జరుగుతుంది. కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఈ కళ్ళను మీ అధీనంలో ఉంచుకోవాలి. సోదర సోదరీలకు కూడా మంచి దృష్టి లేదని గమనించారు. కాబట్టి ఇప్పుడు అందరూ సోదరులేమేనని భావించండి. అర్థం చేయిస్తున్నారు. మనమంతా సోదరులమని అందరూ చెప్తారు, కానీ ఏమీ అర్థమే చేసుకోరు. కప్పలాగా బెకబెక అని అంటూ ఉంటారు. అర్థం చేసుకోరు. మీరిప్పుడు ప్రతి విషయాన్ని యథార్థంగా అర్థం చేసుకున్నారు. భక్తి మార్గంలో కూడా ప్రేయసీలుగా ఉండేవారు. ప్రియుణ్ణి స్మృతి చేస్తూ ఉండేవారని తండ్రి కూడా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. దుఃఖములో ఉన్నప్పుడు వెంటనే అయ్యో రామ, హే భగవాన్ దయచూపమని స్మృతి చేస్తారు. స్వర్గంలో ఎప్పుడు ఈ విధంగా అననే అనరు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. మిమ్మల్ని రామరాజ్యానికి తీసుకెళ్తారు కనుక వారి మతాన్ని అనుసరించాలి. మీకిప్పుడు ఈశ్వరీయ మతం లభిస్తుంది, తర్వాత దైవీ మతం లభిస్తుంది. ఈ కళ్యాణకారి సంగమయుగం గురించి ఎవరికీ తెలియదు. ఎందుకంటే కలియుగం ఇంకా చిన్న బిడ్డగా ఉందని అందరికీ చెప్పటం జరుగుతుంది. ఇంకా లక్షల సంవత్సరాలు ఉందని అంటారు. ఇది భక్తి మార్గపు గాఢాంధకారమని తండ్రి తెలుపుతూ ఉన్నారు. జ్ఞానము వెలుగు డ్రామానుసారంగా భక్తి కూడా రచింపబడి ఉంది. ఇది మళ్ళీ జరుగుతుంది. భగవంతుడు లభించిన తర్వాత ఇక వెతికే అవసరం లేదని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మేము బాబా దగ్గరకు లేక బాప్ దాదా వద్దకు వెళ్తున్నామని మీరు చెప్తారు. ఈ విషయాలు మనుషులకు అర్థం చేసుకోలేరు. మీలో కూడా పూర్తి నిశ్చయం లేని వారిని మాయ పూర్తిగా మింగేస్తుంది. ఏనుగును కూడా మొసలి పూర్తిగా మింగేసిందని అంటారు. ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. పాతవారైతే వెళ్ళిపోయారు. వారికి కూడా మంచి మంచి మహారథుల్ని సైతం మాయ ఓడించేస్తుంది. బాబా, మీరు మీ మాయను పంపించకండి అని బాబాకు రాస్తారు. అరే, ఇది నాది కాదు,
రావణుడు తన రాజ్య పాలన చేస్తూ ఉన్నాడు. నేను మన రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నాను. ఇది పరంపరగా జరుగుతుంది. రావణుడు మీకు అందరికంటే పెద్ద శత్రువు. రావణుడు శత్రువు అని తెలుసు కాబట్టి అతన్ని ప్రతి సంవత్సరం తగలబెడతారు. మైసూర్లో అయితే దసరా పండగను బాగా జరుపుకుంటారు. అర్థమేమీ చేసుకోరు. మీకు శివశక్తి సైన్యమని పేరుంది. వారు వానర సైన్యమని పేరు పెట్టారు. మనము కోతి సమానంగా ఉండేవారమని, ఇప్పుడు రావణుణ్ణి జయించేందుకు శివబాబా ద్వారా శక్తిని తీసుకుంటున్నామని మీకు తెలుసు. తండ్రే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. దీని గురించి కథలను కూడా చాలా తయారు చేశారు. అమర కథ అని కూడా చెప్తారు. బాబా మనకు అమర కథను వినిపిస్తున్నారని మీకు తెలుసు. పోతే కొండలపైన ఏ కథ వినిపించరు. శంకరుడు పార్వతీకి అమర కథను వినిపించారని అంటారు. శివశంకరుల చిత్రాన్ని కూడా ఉంచుతారు. ఇద్దరినీ కలిపేశారు. ఇదంతా భక్తి మార్గము. రోజు రోజుకు అందరూ తమో ప్రధానంగా అవుతూ ఉన్నారు. సతో ప్రధానం నుండి సతోకు వస్తే 2 కళలు తగ్గుతాయి. త్రేతాను కూడా వాస్తవానికి స్వర్గమని అనరు. పిల్లలు మిమ్మల్ని స్వర్గవాసులుగా చేసేందుకు తండ్రి వచ్చారు. బ్రాహ్మణ కులము మరియు సూర్యవంశము, చంద్రవంశీ కులాలు 2 స్థాపన ఉన్నాయని తండ్రికి తెలుసు. రామచంద్రునికి క్షత్రియులు గుర్తునిచ్చారు. మీరందరూ మాయ పైన విజయం పొందే క్షత్రియులు కదా. తక్కువ మార్కులో పాస్ అయ్యే చంద్రవంశీయులు అంటారు. అందువల్లే రావణునికి బాణాలు మొదలైనవి ఇచ్చారు. త్రేతాయుగంలో కూడా హింస ఉండదు. రాజు రాముడే, ప్రజలు రాముడే అని మహిమ కూడా ఉంది. కానీ ఈ క్షత్రియ గుర్తులను ఇచ్చారు కనుక మనుషులు తికమక పడతారు. ఈ ఆయుధాలు మొదలైనవి ఉండవు. శక్తులకు కూడా కత్తి మొదలైనవి చూపిస్తారు. అర్థమేమీ చేసుకోరు. తండ్రి జ్ఞానసాగర్లు కనుక తండ్రి ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని పిల్లలు మీకిప్పుడు తెలిసింది. పిల్లలపై అనంతమైన తండ్రికి ఉన్నంత ప్రేమ హద్దు తండ్రికి ఉండదు. 21 జన్మల వరకు పిల్లలను సుఖవంతులుగా తయారు చేస్తారు కాబట్టి తండ్రి ప్రియమైన వారు కదా. తండ్రి ఎంతటి ప్రియమైన వారు. మీ దుఃఖాన్నంతా దూరం చేస్తారు. సుఖవారసత్వం లభిస్తుంది. అక్కడ దుఃఖము నామరూపాలు కూడా ఉండవు. ఇప్పుడు ఇది బుద్ధిలో ఉండాలి కదా. ఇది మర్చిపోయారు. ఎంత సహజమైనది. కేవలం మురళి చదివి వినిపించాలి. అయినా బ్రహ్మణి కావాలని, బ్రహ్మణి లేకుండా ధారణ జరగదు అని అంటారు. అరే సత్యనారాయణుని కథని చిన్నపిల్లలు కూడా గుర్తుంచుకొని వినిపిస్తారు. మీకు ప్రతిరోజు కేవలం తండ్రి స్మృతి చేయండి. అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ జ్ఞానం ఏదైతే 7 రోజులలో బుద్ధిలో కూర్చుండిపోవాలి. కానీ పిల్లలు మర్చిపోతారు. బాబా ఆశ్చర్యపడతారు. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ. తండ్రితో ఆశీర్వాదాలు లేక కృపను వేడుకోరాదు. తండ్రి టీచర్ గురువును స్మృతి చేసి తమపై తామే కృప చూపుకోవాలి. మాయతో జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు మోసం చేస్తాయి.
వాటిని మీ అధికారంలో ఉంచుకోవాలి. వ్యర్థమైన విషయాలు, పరచింతన విషయాలు చాలా నష్టపరుస్తాయి. కాబట్టి వీలైనంతగా శాంతిగా ఉండాలి. నోటిలో నాణం వేసుకోవాలి. ఎప్పుడూ ఉల్టా సుల్టాగా మాట్లాడరాదు. స్వయం అశాంతిగా అవ్వరాదు. ఇతరుల ఎవ్వరినీ అశాంతిగా చెయ్యరాదు. వరదానము: తండ్రి సహాయం ద్వారా శూలాన్ని ముళ్ళుగా చేసే సదా నిశ్చింత మరియు ట్రస్టీ భవ. వెనుకటి లెక్కాచారము శూలం లాంటిది, కానీ తండ్రి సహాయంతో అది ముళ్ళు సమానంగా అయిపోతుంది. పరిస్థితులేమో తప్పకుండా వస్తాయి, ఎందుకంటే అన్నీ ఇక్కడే సమాప్తం చేసుకోవాలి. కానీ తండ్రి సహాయం పరిస్థితిని ముళ్ళుగా తయారు చేస్తుంది. పెద్ద విషయాన్ని చిన్నదిగా చేస్తుంది. ఎందుకంటే గొప్ప తండ్రి తోడుగా ఉన్నారు. ఈ నిశ్చయం ఆధారంతో సదా నిశ్చింతగా ఉండండి. అంతేకాక ట్రస్టీగా అయ్యి నాదిని నీదిగా మార్చేసి తేలికగా అయిపోండి. అప్పుడు బరువంతా 1 సెకండులో సమాప్తమైపోతుంది. స్లోగన్: శుభభావన యొక్క స్టాక్ ద్వారా నెగటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసుకోండి. అచ్చా. ఓం శాంతి.